హలో అండి, నా పేరు డాక్టర్ అవని. నేను అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో ఫుల్ టైమ్ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. సో ఈ రోజు మనం ప్రెగ్నెన్సీలో మనం చేసే స్కాన్స్ గురించి మాట్లాడుకుందామండి. నార్మల్ గా మనము మంత్స్ లో క్యాలిక్యులేట్ చేయం, ప్రెగ్నెన్సీని వీక్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ స్కానింగ్ వచ్చేసి అరౌండ్ 6 to 7 వీక్స్ టైంలో చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు మంత్స్ లో రఫ్ గా అరౌండ్ 1.5 month అప్పుడు చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈ స్కానింగ్ దేనికోసము అని అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ స్కానింగ్ అని అంటాం అనమాట. దాన్ని డేటింగ్ స్కాన్ అని కూడా అంటారు. సో ఇది ఎందుకు అని అంటే బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ స్కానింగ్ చేపిస్తాము. అలాగే దాంతో పాటు ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంత సైజ్ లో ఉంది, డేట్స్ కరెక్ట్ గానే ఉన్నాయా, కొంతమందికి ముందు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. దానివల్ల డేటింగ్ స్కాన్ లో కొంచెం ముందు వెనుక ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీ గ్రోత్. సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ స్కాన్ చేయించుకుంటామండి. సెకండ్ స్కాన్ ఎన్టీ స్కానింగ్, దట్ ఈస్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాము. అది 11 వీక్స్ నుండి 13 వీక్స్ 6 days వరకు ఈ లోపల చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటే ఏంటి అని అంటే మన బేబీ యొక్క నెక్ దగ్గర ఉన్న థిక్నెస్ ని మనం మెజర్ చేస్తాము, స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ ని మెజర్ చేస్తాము. సో ఇది ఎందుకు చేస్తాము అని అంటే ఈ న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ ఎన్టీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే, అంటే గ్రేటర్ దాన్ 3 mm ఉంది అని అంటే ఆ బేబీకి జెనెటికల్ గా ఏదైనా డిఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. లేదా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని అంటారండి, అంటే బ్రెయిన్ కి సంబంధించి కానీ స్పైన్ కి సంబంధించి కానీ డిఫెక్ట్స్ ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎన్టీ స్కానింగ్ అనేది ఈ పీరియడ్ లో చేస్తే ఎగ్జాక్ట్ గా తెలిసే అవకాశం ఉంటుందండి. సో బిట్వీన్ 11 to 13 weeks 6 days ఎన్టీ స్కాన్ అనేది వ్యాలిడేట్ చేస్తారనమాట. థర్డ్ స్కానింగ్ వచ్చేసి అరౌండ్ 18 to 22 weeks చేస్తాము. దీన్ని టీఫా స్కానింగ్ అంటాము. టీఫా స్కానింగ్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. ఇదేంటి అని అంటే మనం ఎగ్జాక్ట్ గా బేబీ పార్ట్స్ అన్ని ఎలా ఫామ్ అయినాయి, అంటే లంగ్స్ కానీ లేకపోతే బ్రెయిన్ కానీ హార్ట్ కానీ కిడ్నీస్, బేబీ ఫింగర్స్, ఫేస్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ అన్ని చూస్తాం. దీంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఫార్మేషన్ లో అనేది చూస్తాం అనమాట. సో టీఫా స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ అండి. బేబీకి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే ఫార్మేషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీంట్లో మనకు క్లారిటీగా తెలుస్తుందండి. తర్వాత లాస్ట్ 4th స్కానింగ్ అనేది మనం అరౌండ్ 8th month లో చేపిస్తాం. 8th month లో బేబీ గ్రోత్ ఎలా ఉంది, దీన్ని గ్రోత్ స్కాన్ అని అంటాం అనమాట. బేబీ గ్రోత్ ఎలా ఉంది, వెయిట్ ఎంత ఉంది, లోపల ఉమ్మునీరు ఎంత ఉంది, దాన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని అంటాం అనమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి 8th month to 9th month లో మళ్ళీ ఒక స్కానింగ్ చేపిస్తాం. ఈ 4 స్కానింగ్స్ అయితే ఖచ్చితంగా చేపించుకోవాలి అన్నట్టుగా చెప్తామండి. ఒకవేళ ఈ 4 స్కానింగ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే గ్రోత్ స్కానింగ్ లో గ్రోత్ కరెక్ట్ గా లేకపోయినా దాంతో పాటు డాప్లర్ అని కూడా చేపిస్తామండి. అదేంటి అని అంటే మనము బేబీకి అయ్యే బ్లడ్ సప్లై ని అసెస్ చేస్తాం అనమాట ఈ డాప్లర్ స్కానింగ్ లో. సో ఇన్ కేస్ ఇప్పుడు చేసిన స్కానింగ్స్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంకా రెగ్యులర్ గా అంటే ఎక్కువ స్కానింగ్స్ చేయించాల్సిన అవసరం కూడా పడొచ్చు. ఇది ఎలా చేయడం అనేది మీ గైనకాలజిస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. కొంతమందికి ఉమ్ము నీరు తక్కువ ఉన్నా, లేకపోతే బరువు బేబీది ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నా కూడా ఎక్కువ స్కాన్స్ సీరియల్ గా 2 weeks ఒకసారి, 1 week ఒకసారి, లేదా మీకు హైపర్ టెన్షన్ ప్రాబ్లం అట్లా ఏమన్నా ఉన్నా కూడా 7th 8th month పడిన తర్వాత 1 week or 2 weeks ఒకసారి అకార్డింగ్లీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ.